గోవింద నామాలతో మారుమ్రోగే చోట మృత్యుఘోష వినిపించింది. భక్తుల అరుపులు, ఆర్తనాదాలతో ఆధ్యాత్మిక నగరం దద్దరిల్లింది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టికెట్ల జారీకి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈ ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1,20,000 టోకెన్లను జారీ చేయనున్నట్లుగా ప్రకటించారు. ఈ టోకెన్ల జారీ ప్రక్రియను 9వ తేదీ ఉదయం 5 గంటలకు ప్రారంభించినట్లుగా వెల్లడించారు. దీంతో బుధవారం ఉదయం నుంచే రాష్ట్రంలోని నలుమూలలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కేంద్రాల వద్దకు చేరుకున్నారు. బుధవారం సాయంత్రానికే భారీగా పోగయ్యారు. ఈ క్రమంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో భక్తులు ఒక్కసారిగా క్యూ లైన్ లోకి ప్రవేశించబోయారు. దీంతో తొలుత జీవకోన వద్ద ఉన్న జెడ్పీ హైస్కూల్ వద్ద స్వల్ప తోపులాట జరిగింది. ఈ సమయంలో ఎస్పీ అక్కడకు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లుగా చెబుతున్నారు. ఆ సమయంలో పద్మావతి పార్కులో ఓ వ్యక్తి అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రాత్రి 8:15 నిమిషాల సమయంలో జరిగింది. దీంతో ఆ వ్యక్తికి వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరవబోయారట. అయితే అందరి కోసం గేట్లు తెరుస్తున్నారని భావించిన కొంతమంది భక్తులు ఒక్కసారిగా బలంగా తోసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో చాలా మంది కింద పడిపోయారు. ఈ సమయంలో ఊపిరాడక పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే క్షత్రగాత్రులను పోలీసులు అంబులెన్స్ లో ఆసుపత్రులకు తరలించారు. ఆ సమయానికే ఊపిరాడక 4 మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరికొందరు చనిపోయినట్లుగా చెబుతున్నారు. ఈ ఘటనలో మరో 48 మంది వరకు గాయపడినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా మృతుల వివరాలు వెల్లడించారు. వీరిని విశాఖకు చెందిన రజని, శాంతి, లావణ్య, నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడు, బళ్ళారికి చెందిన నిర్మల గుర్తించారు.